ఉన్నది కూడా మీరు సేవ చేసుకుంటుంది కూడా మీ సువార్త కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు నా ముందు, మీరు ఒక్కరే ఉన్నారు, మీ అంటే ఎవరు లేరు, మీ క్రైస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ సువార్త కరెక్ట్ కాదు. ఒక నిమిషం నాకు క్వశ్చన్ పూర్తిగా అయినండి. మీ సువార్త కరెక్ట్ కాదు, మీరు ప్రచారం చేసేది కరెక్ట్ కాదు, మీరు యేసు ప్రభువుది విగ్రహం పెట్టుకుంటారు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అంటాను, మీకు ఏమనిపిస్తుంది? మేము యేసు ప్రభు విగ్రహం పెట్టుకోం, ఫస్ట్ పాయింట్. ఓకే, పెట్టుకోకూడదు, మేము పెట్టుకోము, పెట్టుకున్నా కూడా అది పాపము, అది దేవుడు ఒప్పుకోడు, అది యాక్సెప్టబుల్ కాదు. రెండవది, మేము సువార్త చేస్తాం. మా పాస్టర్లు, మా క్రైస్తవులు కొంతమంది వీధుల్లోకి, గ్రామాల్లోకి, కుగ్రామాల్లోకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తారు. కరపత్రాలు పంచుతూ కొంతమంది, మైకులు పెట్టుకుని కొంతమంది, ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి కొంతమంది, రకరకాలుగా వాళ్ళ వేలో సువార్త చేస్తారు. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము సువార్త ప్రకటించడం తప్పు కాదు. విగ్రహం అంటారా, మేము యేసు ప్రభు విగ్రహం ఎక్కడ పెట్టుకోము, పెట్టుకున్నా కూడా దాన్ని ఖండిస్తాం, అది తప్పు అంటాం. అంటే ఏ చర్చిలో లేవంటారా? ఏ చర్చిలో లేవంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెట్టుకుంటారు, అది విగ్రహారాధన అంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ విగ్రహారాధన మీ దాంట్లో చేయొచ్చా? చేయకూడదు, 100% చేయకూడదు, చేయకూడదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చేసే వాళ్ళేంటి తప్పు చేస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్ లలో కూడా మేము చర్చెస్ చూసాము, మేము వెళ్ళాము, మేము చేసాము. చర్చిలో సిలువకి యేసు ప్రభు ఉంటాడు ఖచ్చితంగా, అది పెడతారు. ఓకే, అంటే అది విగ్రహం కాదంటారా? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి. విగ్రహం వేరు, విగ్రహ ఆరాధన వేరు. ఆరాధన అంటే భక్తితో ప్రేమతో పుట్టేది ఆరాధన. ఇప్పుడు మా క్రైస్తవుల ఇళ్లలో కూడా సిలువ ఉంటది, బైబిల్ మీద సిలువ ఉంటది, కారులో కానీ, చర్చ్ మీద కానీ, ఇంట్లో కానీ సిలువ అనేది మేము కొంచెం ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిలువకి మేము దండలేయం, పూజ చేయం, ప్రార్థన చేయం, సిలువతో మాట్లాడడం. అది మీ మతానికి సంబంధించింది కాబట్టి అవేవి లేవు కాబట్టి మీరు అది విగ్రహ ఆరాధన మేము చెయ్యం. ఒకవేళ యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారేమో, కానీ అది అలా ఉంటది ఫోటో లాగా. అజయ్ బాబు గారు అన్నది ఏంటంటే, ఆ విగ్రహం కనిపించినా నేను విరక్కొడతాను, అలా ఒకటి అలా ఒకటండి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు ప్రశ్నించటంలో అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు నేనంటే అలాంటి విషయాల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా 1కి 10 సార్లు అనాలిసిస్ చేసుకొని నేను మాట్లాడతా. అజయ్ బాబు ఏంటంటే పాపం ఆ టైంలో ఆయన రెచ్చగొట్టేసరికి ఆయన కొన్ని విషయాలు టంగ్ స్లిప్ అయి ఉద్రేకంలో మాట్లాడేశాడు. ఇప్పుడు అది ఆలోచన లేకుండానే కదా కొన్ని మాటలు మాట్లాడేయడం. అది అడిగిన వాళ్ళ లోపం అంటున్నా, ప్రశ్నించిన వారి లోపం. అది ఎట్లా అవుతుంది? నువ్వు విగ్రహాన్ని పగలగొడతావా అంటే, ఈయన విగ్రహాన్ని పగలగొడతావా అని అడగలేదు, అక్కడ అడగలేదు. వాస్తవంగా చెప్పాలి, విగ్రహాన్ని మీరు ఆరాధిస్తారా, విగ్రహానికి పూజలు చేస్తారా అని అడిగారు. అది తప్పులేదు కదా. ఇప్పుడు ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, ఇంకొకటి కూడా సార్, నేను ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, నేను స్వయాన చూశాను ఈ విషయం, అజయ్ బాబు కూడా చెప్పాను. లగచర్లలో రైతుల ఘటన జరిగినప్పుడు, వాళ్ళ అరెస్ట్ల పర్వం జరుగుతున్నప్పుడు మీడియా అంతా అక్కడే ఉన్నాం. ఓకే, దాదాపు 70-80 మంది క్రిస్టియన్స్ వాళ్ళ సిలువ గుర్తు జెండాలు పట్టుకొని వచ్చారు, మీ సువార్త ప్రకటించుకుంటున్నారు. అక్కడ తప్పులేదు, ఓకేనా, తప్పులేదు. కానీ మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసి బయటపడేయండి, ఇప్పుడు మా కళ్ళ ముందే బయటపడేయండి. మీరు దయ్యాలకు పూజ చేస్తున్నారు, మీరు రాళ్లకు పూజ చేస్తున్నారు, మీరు భూతాలకు పూజ చేస్తున్నారు. మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి. మీకు ఈ ప్రార్థన, నేను వాస్తవంగా చెప్తున్నా, బాటిల్ పట్టుకొని ఈ ప్రార్థన ఆయిల్ మీకు ఇస్తాము, వెంటనే ఇప్పుడు అవి తీసి పడేయండి మా ముందే అంటే, అది ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పండి. అది ఏ పాస్టర్ చేసినా ఆ టైంలో నేను అలా మాట్లాడినా కూడా తప్పే. అదే అంటున్నా, తప్పే. తప్పు చేసిన వాటికి శిక్ష తప్పదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీ హిట్ టీవీ ముఖంగా అందరితో చెప్తున్నాను ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలోనూ చేయకూడదు. ఇప్పుడు నువ్వు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం తప్పు కాదు, కానీ అక్కడ వాళ్ళ మతాల్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ నమ్మకాన్ని విమర్శించటం కానీ, కించపరచటం కానీ, దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం తప్పు. మా నాన్న గొప్పోడైతే మా నాన్న గొప్పోడని చెప్పాలి తప్ప, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడడం తప్పు. ఈ రోజు మా క్రిస్టియానిటీలో కూడా మేము కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నాం. డిబేట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, పరమతస్థులైన దేవతలను కానీ, దేవుళ్ళని కానీ, విగ్రహాలను కానీ, వాళ్ళ నమ్మకాలని కానీ, గ్రంథాలని కానీ దూషించడం పూర్తిగా మేము స్టాప్ చేసుకోబోతున్నాం. రెండవది, సువార్తకి వెళ్ళినప్పుడు మన సువార్త చెప్పుకొని రావాల్సిందే తప్ప ఇతరుల నమ్మకాన్ని కించపరిచే విధంగా మీరు అన్నట్టుగా బయటపడేయండి, ఇదే వాడండి చెప్పడం తప్పు. అవి కూడా మేము సరి చేసుకుంటాం.
క్రైస్తవ్యంలో మా లోపాలను కూడా మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పటి వరకు మీ క్రైస్తవుల దాంట్లోనే ఇలాంటి వాళ్ళు సువార్తలు ప్రకటించడం వల్లనే హిందువులల్లా రెచ్చగొట్టిన సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి కాబట్టే ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఏమైనా దారి తీసుంటాయేమో. ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు అన్న. అందుకే మేము ఇప్పుడు ఎందుకు మేము చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే మమ్మల్ని మేము ఎందుకు సరి చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి దుర్ఘటనల వెనకాల మత విద్వేషాలు పుట్టడం వలన, రెచ్చిపోవటం వలన, ఒకరినొకరు దూషించుకోవటం చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది. దాని వలన ఆ పగ ప్రతీకారాలతో నిండిపోయినప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎక్కడి వరకైనా దారి తీయచ్చు కదా. కాబట్టి మేము సరి చేసుకొని రెడీగా ఉన్నాం. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఫ్రమ్ అవర్ సైడ్, క్రిస్టియన్ సైడ్, పాస్టర్ సైడ్ నుంచి నేను చెప్తున్నా, మా వాళ్ళు అన్ని విడిచిపెట్టుకోవడానికి రెడీ. ఎవరిని విమర్శించకుండా మేము బతకగలం. మా టీవీ ఛానల్స్, మా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోగలం. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము కాదు. అలాగే మీ సైడ్ నుంచి, ఐ మీన్ హిందూ సైడ్ నుంచి గురువులుగా పిలువబడే వాళ్ళు, పెద్దలుగా పిలువబడే వాళ్ళు, శివశక్తి కావచ్చు, శివాజీ సేన కావచ్చు, సోన్సో ఏబిసిడి XYZ, వీళ్ళందరూ ఎవరైతే 24 గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నదే మమ్మల్ని తిట్టడానికి, ఆ ఛానల్లో ఉండేదే కంటెంట్ అంతా మమ్మల్ని తిట్టడం. మీరు తీసుకుంటే నన్ను కానీ అజయ్ బాబును కానీ ఎవరిని తీసుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచిందే లేదు. ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు, అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడతామే తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ, సువార్తల్లో కానీ ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మార్చుకొని మా పని మేము చేసుకుంటాం. అలాగే కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, లలిత్ కుమార్, పార్వతి, రాధా మనోహర్ దాస్, ఈ 5 మంది ఇంకొంతమంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని 24 గంటలు క్రైస్తవుల్ని, క్రీస్తు ప్రభుల వారిని, బైబిల్ని దూషిస్తూ బ్రతుకుతున్నారు. అదే చెప్తున్నాను నేను. మేము ఒకటి అనౌన్స్ చేస్తాం, ఈ డేట్ నుంచి ఇక మేము ఏ ఆరోపణలు చేయము, మిమ్మల్ని విమర్శించమంటాం. అదే డేట్ నుంచి వాళ్ళు కూడా స్టాప్ చేసుకుని రెడీనా? ఇంకా గతాన్ని వదిలేయాలి, అడుగుదామా వాళ్ళని? రెడీ. ఒక్క నిమిషం, 1000% రెడీ. మీరు చెప్పిన వాళ్ళకే కాల్ చేద్దాం. డెఫినెట్లీ చేయండి, వేరే వాళ్ళకి కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా ఒక డేట్ రాసుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, అటువైపు పెద్దలు, ఇటువైపు పెద్దల్ని. ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ వర్షన్ నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్, వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన ఇది చేస్తున్నారో అక్కడే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది, వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు రెడీనా మానుకోవడానికి అడగండి. సార్ నమస్తే సార్, నేను హిట్ టీవీ నుంచి నిర్మల్ అని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్, మన ముందు ఉన్నారు, ఇప్పుడు మనతోనే మాట్లాడుతున్నారు కూడా. అంటే అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు, ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ, అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టాము, సారీ అండి. అయితే ఇక్కడ మరి శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది, మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది, అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ. ఇక మీదట మేము మాటిస్తున్నాము, మేము సైలెంట్ గా ఉంటాము, ఎవరిని దూషించము హిందువుల పట్ల, కానీ డిబేట్లు కూడా మేము మానుకుంటాము, కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా, మాటిస్తారా అని అడుగుతున్నారండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అభినయ్ గారు అడుగుతున్నారు. ఆయన మాట ఇస్తున్నాడు క్రైస్తవుల తరపు నుంచి ఎవరు హిందుత్వాన్ని తిట్టరు అనే. అవును. ఈయన ఏ సంఘానికి ప్రతినిధి అసలు చెప్పాలి సార్? నేను క్రైస్తవుల పక్షముగా, పాస్టర్ల పక్షం నేను మాటిస్తున్నానండి. క్రైస్తవులందరూ మీ మాట వింటారా? క్రైస్తవ సంఘాలు అందరూ వింటారు. వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ డిసైడెడ్. వాళ్ళందరి తరపు మీరు మిమ్మల్ని ఎందుకున్నారు వాళ్ళు? అవన్నీ కాదండి, నేను మాట ఇస్తాను, అందరినీ కూర్చోబెడతాను. ఇంకోటి కూడా, అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను, అగ్రిమెంట్ రాసిస్తాను, అడ్వకేట్ కూడా పెట్టుకుందాం, ఒక డేట్ రాసుకుందాం. ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము, మీరు మమ్మల్ని విమర్శించద్దు, డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం.
నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున పాస్టర్లు క్రైస్తవులు ఎవరైతే హిందుత్వ దోషం కరుణాకర్ గారు చేస్తున్నారో శివశక్తి. వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తుందండి వినిపిస్తుంది. కరుణాకర్ గారు చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్లు నేను అడిగాను, వాళ్ళు మేము ఎలా బాధ్యత తీసుకుంటామండి, మేము ఎక్కడ ఆపుతామండి అన్నారు. మాకు సాధ్యం కాదని చెప్పారు. సార్ కరుణాకర్ గారు వాళ్ళకే సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యం అయింది? ఓకే మాట్లాడండి. ఏమండి కరుణాకర్ గారు ఒకవేళ సరే ఎలా సాధ్యం అయితే అని పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి Okay. ఓకే వెల్కమ్ చేద్దాం. ఓకే అది అవుతుందా లేదా తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము, ఇక మేము మాట్లాడము ఓకే అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, మా వైపు నుంచి మా Okay. రిక్వైర్మెంట్స్ చెప్పండి. అనుకోండి. చెప్పండి. ఇప్పుడు మీరు టెస్టిమనీస్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో. ఓకే టెస్టిమోనీస్ అంటే ఏంటండి? హీలింగ్సా? టెస్టిమనీస్ సాక్ష్యాలు. ఓకే సాక్ష్యాలు. ఆ టెస్టిమనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామండి. అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు. ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం. వీఆర్ రెడీ. ప్రైవేట్ కాదు, మొత్తం తీసి యూట్యూబ్ తీసి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కేసు ఫైల్ చేస్తాం. ఏ విధంగా చేస్తారో చేయండి. ఎవరైతే మా దేవుళ్ళని దూషిస్తూ విగ్రహారాధన, వ్యభిచారం, పాపం, ఆ దేవుళ్ళు సైతాలని ఇట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఓకే ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా. అలాగే వేదాలలో, పురాణాల్లో ఇక ఏది ఉండదు సార్. ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు. ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. మీరు ఓకే అంటే మేము ఓకే సార్. మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం. అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే, ఏదైతే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారో గురించి అవన్నీ మీరు ఆపగలిగితే అసలు మేము మీ బైబిల్ గురించి మాట్లాడడం, మా శివశక్తి ఛానల్ ఓన్లీ హిందుత్వ కంటెంటే వస్తుంది. ఇక మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం. మా పెద్దలందరినీ కూర్చోబెడతాం, మేము కూడా మాట్లాడుకుంటాము. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మొన్న వారం క్రితమే. పెద్దలందరూ కూర్చున్నారు, పాస్టర్స్, లీడర్స్ అందరం కూర్చున్నాం. మేమందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము. అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే, మీరు కూర్చోబెట్టగలరని నమ్మకం మీకుందా? అంటే మీ పెద్దవాళ్ళు అంటే ఎవరో పేర్లు చెప్తే ఈ తరపున ఎవరు రావాల్సి ఉంటుందో అనేది మేము ఆలోచించుకుంటాం. పెద్దవాళ్ళు అంటే అండి, ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో, వ్యాఖ్యలు చేశారో, కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో. మీ మత గురువులను కావచ్చు, ఎవరైనా నేను కూడా మాట్లాడాను. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. నా వీడియోస్ అన్ని కూడా తీసేయడానికి, నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనే చెప్పడానికి. మంచిదండి. ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు, అందరూ ఎవరో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు ఆ పేర్లు చెప్పండి. సరే, మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఈ స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వీళ్ళు చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా మాకు కూడా. ఓకే, అభినయ్ దర్శన్ అని నేను కానీ, అజయ్ బాబు గారు కానీ. అజయ్ బాబు అసలు చర్చ ఉందా? ఎవరంటారు? అది కాదండి, నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారో యూట్యూబ్ ముఖంగా కూడా, ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను. అజయ్ బాబు గారు కానీ, నేను కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ పాల్ గారు కానీ, తర్వాత వికేఆర్ గారు కానీ, ఇంకెవరున్నారు ఇంకా వీటి కోసం మాట్లాడే వాళ్ళు? మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు లీడర్స్ మీట్ లో వీళ్ళందరూ కూర్చున్నారు. నేను కూడా లీడర్స్ మీట్ లో కూర్చొని మేమందరం ఒక కొలిక్కి వచ్చాం. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే మీరందరూ కూడా సరే మీ ఛానల్స్ లో ఉన్నాయి, మీరు తీసేస్తామంటున్నారు, మంచిది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను ఉన్నాడు. తప్పకుండా అండి, ఆయనతో కూడా మాట్లాడతాను. అతను ఎప్పుడు ఈ టెస్టిమోనీస్ మీద బతికేస్తున్నాడు, ఈ తప్పుడు సాక్ష్యాల మీద. అంటే మీరు క్రిస్టియానిటీలో యేసు కనపడ్డాడు, మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు. ఓకే, కానీ హిందుత్వం గురించి దాంట్లో చండాలంగా మాట్లాడించడం వాడికి అదే పని. కరెక్ట్ కాదండి, కరెక్ట్. అదే నేను చెప్తున్నాను. మీరు అలాంటి వీడియోలని తీపించగలరా? తప్పకుండా అండి. సరే, మంచిది. అదొకటి. తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద, హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి, ఇక అవేవి ఉండవు సార్. మీరు ఓకేనండి, మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని. సరే అండి, తప్పకుండా. మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం. మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు. గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా? మరి
మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను. మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా అండి, తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి, మేము కూర్చుందామండి, మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము, పెద్దలు కూర్చోబెడదాం మధ్యవర్తుల్ని. ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం. సరే మంచిది, అలాగే తప్పకుండా చేద్దాం. మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి, అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరపున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా, థ్యాంక్ యూ. మీరు ఇలా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు. ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.